గుంటూరులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. మధ్యప్రాచ్యంలో రాజుకున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు సామాన్యుడి వంటగది వరకు చేరాయి. ఇరాన్ యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సెగలు రేగుతుంటే భారత్లో గ్యాస్ కొరత ఏర్పడుతుందనే వార్తలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎల్పీజీ ఉత్పత్తిని 10% పెంచామని భరోసా ఇస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ఉత్కంఠభరిత వాతావరణంలో ఉత్తరప్రదేశ్లో ఒక సంచలన ఘటన చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్లకు ఉన్న డిమాండ్ను ఆసరాగా చేసుకున్నారో ఏమో కానీ దొంగలు ఏకంగా 524 సిలిండర్లతో వెళ్తున్న ఒక భారీ ట్రక్కునే మాయం చేసి పోలీసులకు సవాల్ విసిరారు. ఈ సినిమా ఫక్కీ చోరీ ఝాన్సీలోని సిప్రీ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ప్లాంట్ కు అనుబంధంగా పనిచేస్తున్న నీరజ్ అగర్వాల్ కు చెందిన ఒక ట్రక్కు 524 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల లోడ్తో కాన్పూర్ దేహత్ కు బయలుదేరాల్సి ఉంది. అయితే హోలీ పండుగ సందర్భంగా డ్రైవర్ ఆ ట్రక్కును ప్లాంట్ వెలుపల నిలిపివేసి తన ఇంటికి వెళ్ళాడు. పండుగ సంబరాల్లో అందరూ మునిగి తేలుతుంటే అదను చూసి రంగంలోకి దిగిన కేటుగాళ్లు పక్కా స్కెచ్తో ఆ లారీని అక్కడి నుండి తరలించారు. తీరా యాజమాని వచ్చి చూసేసరికి లారీ కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. వెంటనే జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసేందుకు ప్రయత్నించగా దొంగలు అత్యంత తెలివిగా ఆ వ్యవస్థను ముందే ధ్వంసం చేసినట్లు గుర్తించారు. తీవ్రంగా గాలించగా పారిచా సమీపంలోనే హైవే పక్కన ఆ ట్రక్కు అనాథగా పడి ఉంది. కానీ అందులో ఉండాల్సిన 18 లక్షల రూపాయల విలువైన 524 సిలిండర్లు మాత్రం మాయమయ్యాయి. దేశంలో గ్యాస్ సంక్షోభం తలెత్తుతుందనే వార్తల నేపథ్యంలో ఆ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించేందుకే ఈ భారీ స్కెచ్ వేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ గ్యాస్ గజ దొంగల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.